నేటి పునీతులు పునీత రాబర్ట్ బెల్లార్మిన్ గారు. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. మంగళవారం, సెప్టెంబర్ 17, 2024. మొదటి పఠనం పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12 నుండి 14 మరియు 27 నుండి 31 వచనాలు. సహోదరులారా, క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను, మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీ సభలో మొదట కొందరిని అపోస్తలులనుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలనుగాను, తదుపరి కొందరిని బోధకులనుగాను, ఆపైన కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్పు శక్తిగల వారినిగాను, కొందరిని ఉపకారములు చేయు వారినిగాను, కొందరిని పరిపాలకులనుగాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరును అపోస్తలుల, అందరును ప్రవక్తల, అందరును బోధకుల, అందరును అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికిని కలదా? అందరును వివిధములగు భాషలలో మాటలాడుదురా? అందరును వాని అర్థమును తెలియజేయుదురా? కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువు వాక్కు.